నేను మంత్రి కాకపోతే డైరెక్ట్ సీఎం అవుతా. ఇచ్చిన మాట ప్రకారం నన్ను మంత్రిని చేయండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రేవంత్ కి ప్రియాంక అభినందనలు. ప్రజలకి కార్యకర్తలకి సీఎం ధన్యవాదాలు. విజయం బాధ్యతను మరింత పెంచిందన్న రేవంత్. కాంగ్రెస్ చేతికి 75% మున్సిపాలిటీలు వచ్చాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి 25% కూడా గెలవలేదు. సంక్షేమమే గెలిపించిందన్న మహేష్ గౌడ్. అధికార దుర్వినియోగం చేశారు, అయినా మంచి ఫలితాలు సాధించామన్న కేటీఆర్. 700 ఓట్లు గెలిచామన్న హరీష్. ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించాలి. పట్టణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. హామీలను నెరవేరుస్తామన్న కోమటిరెడ్డి. కొత్తగూడెంలో ప్రజలు సిపిఐని ఆదరించారు. కేటీఆర్ మాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. మేయర్ పదవిని దక్కించుకుంటామన్న కూనంనేని. కొత్తగూడెంలో కాంగ్రెస్ ఓడిపోలేదు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగిందన్న పొంగులేటి. కాంగ్రెస్ సిపిఐ ఎప్పటికీ మిత్రపక్షాలేనన్న మంత్రి. 2026 లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కొత్తగూడెంలో మారుతున్న సమీకరణాలు. బీఆర్ఎస్ కార్పొరేటర్ను కిడ్నాప్ చేశారన్న భార్య. కాంగ్రెస్ నేతలపై ఆరోపణ. కరీంనగర్ ను అభివృద్ధి చేస్తానన్న బండి. బీజేపీలో చేరిన 2 ఇండిపెండెంట్లు. మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో కమలం. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ బలం కూడా తగ్గిందన్న బీజేపీ. గ్రేటర్ ఎన్నికలపై ఎవరి ధీమా వారిది. 80% డివిజన్లు గెలుస్తామన్న మహేష్ గౌడ్. హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరేస్తామన్న బండి. జీడిమెట్లలో హైడ్రా చర్యలు. ఒకే కాలనీలో 6 పార్క్లను కాపాడిన హైడ్రా. 37.12 కోట్ల విలువైన భూములు పదిలం. కూటమి నేతలతో లోకేష్ డిన్నర్ మీట్. చిత్తూరు, అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ల నేతలకి విందు. కుటుంబ సభ్యులతో పరిచయాలు. 3 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. మున్సిపల్ చట్టంలో 2 సవరణలు. విద్యుత్ చట్టంలో సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్. కల్తీ లడ్డూకి హెరిటేజ్ కి ఏం సంబంధం? టీటీడీ పవిత్రతను కాపాడే బాధ్యత మాదే. నిద్ర రాకపోతే వెంకన్ననే తలుచుకుంటానన్న చంద్రబాబు. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంపైనే నెట్టేస్తున్నారు. మంత్రి లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న బొత్స. అంబటి ఇంటికి వైసీపీ నేతలు. అంబటి కుటుంబ సభ్యులకి పరామర్శ. విమర్శలను తట్టుకోలేకపోతున్నారన్న నేతలు. కాకానికి మరోసారి నోటీసులు. రేపు విచారణకు రావాలన్న కొవ్వూరు పోలీసులు. బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని కేసు. అంబటి అరెస్ట్ పై మండలిలో రచ్చ. మాజీ మంత్రి అరెస్ట్ కరెక్ట్ కాదన్న బొత్స. పేరెంట్స్ ను తిడితే సమర్థించడమేంటన్న లోకేష్, అనిత. రేపు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సర్కార్. రేపు ఉదయం కేబినెట్ సమావేశం. బడ్జెట్ ను ఆమోదించబోతోన్న కేబినెట్. ప్రజలు డీఎంకే ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్నారు. ఎన్నికల్లో నాకు, స్టాలిన్ కి మధ్య ప్రత్యక్ష పోటీ. తమిళనాడు సీఎం పై విజయ్ ఘాటు విమర్శలు. ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలు మార్చి 9కి వాయిదా. వచ్చే నెల నుంచి 2వ విడత పార్లమెంట్ సెషన్స్. సేవా తీర్థ్, కర్తవ్య భవన్లు ప్రారంభం. సౌత్, నార్త్ బ్లాక్ లో బ్రిటిష్ చిహ్నాలన్న మోదీ. మహిళలు, యువతకి సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు.